మూసుకొని రాయివే. అంటే ఈ తట్లు చూస్తే అలాగే ఉన్నాయమ్మగారు. ఏయ్, నీకెందుకే? మూసుకొని రాయ్. ఇదేంటి పొద్దున్నే పాటలు మొదలుపెట్టింది? అమ్మగారు ఇంకా రాయడం అవలేదండి. నువ్వు తర్వాత రాద్దుగా నుండు. అసలు దీనికి జరిగిన అవమానాలకి ఇంట్లో ఏ పని చేయకూడదు కదా. పొద్దున్నే పూజ మొదలుపెట్టిందేంటి? అన్నయ్య వదిన్లో అరుణాచలం వెళ్లారు కదా, అడిగేవాళ్ళెవ్వరూ లేరు, ఇష్టానికి ఏమన్నా చేసుకోవచ్చు అనుకుంటుందేమో. నేనున్నాను కదా. అవును, రాత్రి తాగిన మత్తులో కొట్టింది కదా. దీనికా విషయం గుర్తుందా లేదా? గుర్తుంటే ఒకలా హ్యాండిల్ చేయాలి, మర్చిపోతే ఇంకొకలా హ్యాండిల్ చేయాలి. కానీ ఎలా తెలుసుకోవడం? అబ్బా, రాసే ముందు కాస్త చెప్పి చావ్వే. అసలు నొప్పికి తట్టుకోలేక చస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమైంది పిన్ని? లక్ష్మి మందు రాస్తుందేంటి? అవును పిన్ని, వీపు మీద దెబ్బలేంటి? ఓ, బాబాయ్ గారు వచ్చి రాగానే మొదలు పెట్టారా ఏంటి? అమ్మయ్యా, దీనికి రాత్రి జరిగిందేది గుర్తులేదన్నమాట. నా సంగతి ఎందుకులే గాని, నువ్వేంటే పొద్దున్నే పూజ మొదలుపెట్టావు? నీ సీన్ ఎప్పుడో కాలిపోయింది. ఇంకా ఈ పూజలు వ్రతాలతో ఎవరిని బుట్టలో పడేద్దామనో. నాకంత అవసరం లేదు పిన్ని. ఎప్పుడు అత్తయ్య గారు చేసుకునే వ్రతం. ఇప్పుడు ఇంట్లో లేరు కదా, నన్ను చేయమంటే చేస్తున్నా. అయినా నాదే ఉందిలే పిన్ని. ఇంటి కోడల్ని మెచ్చుకుంటే నెత్తిన పెట్టుకుంటారు, లేదంటే ఒక మూలను పడుండమంటారు. కానీ మీ సీను కాలిపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉండడానికి కూడా చోటు ఉండదు. నీకు చింత చచ్చిన పులుపు చావలేదే. ఇంత జరిగా కూడా ఇంకా ఇంట్లో ఉండగలనని ఎలా అనుకుంటున్నావే? అసలు ఉండి ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? మీరింకా పగటి కలలు కనడం మానలేదు పిన్ని. ఆయనకి నేనంటే ప్రాణం. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. మీరెన్ని నాటకాలు ఆడినా, ఎంత మాయ చేసినా మమ్మల్ని మాత్రం విడిదేయలేదు. నేను కాదే,
నువ్వు పగటి కలలు కంటున్నావు. ఇంకా ప్రేమెక్కడిదే? ఇదిగో నీ మీద పీకల దాకా ఉందే. నీ మొహం చూడలేక బయటికి పోతున్నాడు. ఎప్పుడు లేంది తాగొస్తున్నాడు. అసలు నిన్ను ఇంట్లోంచి బయటికి పొమ్మన్నాడు కదే. సిగ్గు లేకుండా నువ్వేదో ఉన్నావని చెప్పి అంతా మర్చిపోయి మళ్ళీ నీ వెనక తిరుగుతాడనుకుంటున్నావా? ఏమో పిన్ని, ఏమైనా జరగచ్చు. అయినా మన చేతుల్లో ఏముంది? అంతా అమ్మే చూసుకుంటుంది. ఏంటి ఆవిడ చూసుకునేది? అంటే ఇప్పుడు నువ్వు ఈ పూజలన్నీ చేయగానే నాని అంతా మర్చిపోయి నిన్ను వాటేసుకుని ముద్దులు కూడా పెట్టేస్తాడనుకుంటున్నావా? చెప్పాను కదా, పీకల్ దాకా కోపంతో ఉన్నాడే. ఈ రోజో రేపో నిన్ను మెడ పట్టుకుని బయటకి గెంటుతాడు చూడు. నవ్వుతున్నావేంటే? నేనేదో కామెడీ చేస్తున్నట్టు కనిపిస్తున్నానా? నిన్ను అందరి ముందు చెడ్డదాన్ని చేసి పెత్తనం లాక్కుంటా అని చెప్పాను, అలాగే లాక్కున్నాను. ఇది కూడా జరిగి తీరుతుంది. ఇదిగో 2 రోజుల్లో నిన్ను బయటికి గెంటించేలా చేయకపోతే నా పేరు ప్రియంవదే కాదు. ఎందుకు పిన్ని పొద్దున్నే అంత ఆవేశపడుతున్నారెందుకు? నేను చెప్పాను కదా, మన చేతుల్లో ఏమీ లేదు. అంతా ఆ అమ్మే చూసుకుంటుంది. అసలు నీ కాన్ఫిడెన్స్ ఏంటే అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు ఇంత జరిగినా నిన్ను కాపాడలేకపోయిన ఈ అమ్మవారు ఇప్పుడు నాని మనసు మార్చేసి నీ దగ్గరికి వచ్చేలా చేసేస్తుందా? ఎందుకులే పిన్ని, మీరేదో అనుకుంటున్నారు కదా, అలాగే అనుకోండి. మీరు వెళ్ళండి, నన్ను పూజ చేసుకొనివ్వండి. ఓయ్ ఆగో. ఏదో అమ్మ చూసుకుంటుంది అయిపోతుంది అన్నావు కదే. చెప్పు, నువ్వీ పూజ పూర్తి చేసేసరికి నాని మనసు మారిపోతుందా? రాత్రే కదా దాని చేతుల్లో తన్నులు తింది, అయినా పొద్దున్నే రెచ్చిపోతుందేంటి? మళ్ళీ తన్నించుకోవడానికి సరదా పడుతున్నట్టుంది. చెప్పు, మారిపోతుందా? అంతా మర్చిపోయి నిన్ను కౌగిలించుకొని ముద్దు పెడతాడా? చెప్పాను కదా పిన్ని, ఆ అమ్మ తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది. అమ్మవారే తలుచుకుంటుందో నువ్వే తలుచుకుంటావో? ఛాలెంజ్కి ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు చెప్పు, నువ్వు ఓడిపోతే ఏం చేస్తావు? సాయంత్రం వరకు కదలకుండా పూజలో ఉంటావు కదా. పూజ పూర్తయ్యేసరికి నాని అలా చేయకపోతే ఏం చేస్తావు? మాట్లాడవేంటి? చెప్పు. అందరినీ అన్నిటినీ వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? చెప్పు, వెళ్ళిపోతావా? మీరు నాతో ఛాలెంజ్ చేయట్లేదు పిన్ని, అమ్మవారితో ఛాలెంజ్ చేస్తున్నారు.
అమ్మ నిర్ణయం ఏదైతే అదే జరగనివ్వండి. పైగా మీరు కూడా నన్ను పంపించేయాలని చాలా సరదా పడుతున్నారు. అయితే పందానికి ఒప్పుకున్నట్టే కదా. సరిగ్గా సాయంత్రం 6 గంటల లోపల నాని మనసు మార్చుకొని నీ దగ్గరికి రావాలి. ఒక్క క్షణం దాటినా నా చేతులతోనే నేను బయట గెంటేస్తాను. ఏంటి చూస్తున్నావు? మీ ఎవ్వరి సహాయం లేకుండా దాన్నెలా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్నానో చూడు. నీ మొహమేం కాదు, రాత్రిలాగే ఆవేశంతో వెళ్ళావు, కానీ చివరికి తన్నులు తినొచ్చు. జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడూ టైం ఒకేలా ఉండదు శోభన్ రాజు. ఈరోజు టైం నాది. ఇదేమో సాయంత్రం వరకు పూజ దగ్గర నుంచి లేవదు. వాడికేమో దీని మీద పీకల దాకా కోపం ఉంది. సాయంత్రంలోగా వాడెలా మారిపోతాడు? ఆ అమ్మవారేమన్నా దిగొచ్చి మార్చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు శోభన్ రాజు? ఇదేదో పెద్ద ప్లానే వేసింది, కానీ దీని ఆవేశం రెచ్చిపోవడం చూస్తుంటే ఈరోజు దీనికి ఏదో మూడినట్టు అనిపిస్తుంది. చూద్దాం. టైలర్కి ఇంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? నాని, ఏం చేస్తున్నావు నాని? ఏదో మాట్లాడడానికి వచ్చినట్టున్నావు, కానీ ఇక్కడ ఎక్కడైనా టైలర్ ఉందేమో చూసుకో. అది కింద పూజలో ఉందిలేరా. అయినా దానికి అంత భయపడిపోతున్నావేంటి? ఏ, నీకు భయం లేదా ఏంటి? ఎక్కడ గ్యాప్ వదలకుండా వాయించింది కదా అత్త. ఏం చేస్తాన్రా, మరదల్లా తెగించింది మరి. అయినా మన ఇల్లేంటి, మన సాంప్రదాయాలేంటి? ఇంటి కోడలు ఇలా మందు తాగి గొడవ చేయడమేంట్రా? అయినా అది ఇంటికి చేసిన మోసాల ముందు ఇదెంతలే. నిన్ను వశపరుచుకోవడానికి ఆ మందులు మాత్రమే మార్చిందనుకుంటున్నావేమో. నీకు తెలియకుండా ఇంకా చాలా మోసాలు చేసిందిరా. అవునా? అవునరా. అసలు ఎన్ని దారుణాలు చేసిందో తెలుసా? సరే, ఆ ఫైల్ ఇలా ఇవ్వు. ఇంత పని చేసిందా? నాకు ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్తారా? నువ్వు కోరి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇలాంటి పనులన్నీ చేసిందంటే నువ్వు తట్టుకోలేవని, ఎక్కడ డిస్టర్బ్ అయిపోతావోనని భయంతో మీ అమ్మే నీకు చెప్పొద్దందిరా. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానో తెలుసా? జరిగినవన్నీ తెలియక మళ్ళీ ఎక్కడ దాని మాయలో పడి మోసపోతావోనన్న భయంతో చెప్తున్నా. జాగ్రత్త నాని. పొరపాటును కూడా దాని మాటలు నమ్మొద్దు, దాని మాయలో పడొద్దు. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి నేనేమంత పిచ్చోని కాదత్తా. అసలు మళ్ళీ తన మొహం చూస్తేనే కదా.
తన ఇంట్లో ఉన్నంత వరకు నేను ఎప్పుడు ఈ ఇంటికి వస్తానో ఎప్పుడు పోతానో నాకే తెలీదు. తగిలితే దెబ్బలు తగిలే గాని ఈ రోజుతో దాని దరిద్రం వదిలిపోతుంది. చేసినవని చేసేసి ఏమీ తెలియని అమాయకురాల్లో పూజ చేస్తుంది చూడు. చేసుకో, బాగా పూజ చేసుకో. ఏమన్నా నాని మనసు మారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను కౌగిలించుకుంటాడా? ముద్దులు పెట్టేస్తాడా? హ, ఇంట్లో ఉండి నీ మోహం చూడటం ఇష్టం లేక బయటికి పోతున్నాడు చూడవే. అయినా నువ్వు సాయంత్రం వరకు ఇక్కడ పూజ చేస్తుంటే అమ్మవారి ఇక్కడే ఉండి నీ పూజలు అందుకుంటుందా? నాని వెనకాలే వెళ్ళి వాణ్ణి మార్చి తీసుకొస్తుందా? అయినా నీ పిచ్చి కాకపోతే ఈ బొమ్మని నమ్ముకొని నాతో ఎలా ఛాలెంజ్ చేసావే? సాయంత్రం సర్దుకొని పోవడానికి రెడీగా ఉండు. అడగకుండానే ఆయన మనసులో చోటిచ్చావు. అడగకుండానే ఇంత గొప్ప ఇంటికి కోడల్ని చేశా. ఎప్పుడూ నీ పాదాలే పట్టుకుని నిన్ను నమ్ముకొని బతకడమే అలవాటు. ఇప్పుడు అదే చేస్తున్నాను. నన్ను నా భర్తని విడదీస్తానని పందెం కట్టారు. పందెం నా పైన కాదు, నీ పైన. నిన్ను నమ్ముకున్న నీ భక్తులకి ఓటమి దరిచేరనియవని నాకు తెలుసు. ప్రార్థించడమే నా చేతుల్లో ఉంది. ఏం చేస్తావో నీ ఇష్టం. ఎంత మంచిగా ఉండేదానివి టైలర్, అసలు ఎంత అమాయకంగా కనిపించేదానివి. ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యావు? అప్పటికి మాతాజీ చెప్పింది విని నిన్ను మార్చుకోవడానికి ట్రై చేశాను. అయినా నువ్వు మారలేదు టైలర్. నిన్ను ఎవరు మారుస్తారు?